మనల్ని మోసం చేస్తున్నారని చెప్తున్నా ఇంకా పెళ్లి చూపులు అంటావేంటి నిషి? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నో మనం జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన జగదాత్రి సెట్స్లో ఉన్నామన్నమాట. సో మనతో పాటు లీడ్ యాక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేదార్ ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంత స్మార్ట్గా ఉంటారా, ఎంత హ్యాండ్సమ్గా ఉంటారా అనే డౌట్లు వచ్చిందనమాట ఏం చూసిన తర్వాత. సో అలియాస్ దర్శ్ చంద్రప్ప మాట్లాడదాం. అడుగుదామా అంటే పిన్ని తీసుకొచ్చిన సంబంధం కదా, ఖచ్చితంగా పెద్ద గొడవ చేస్తుంది. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నారు మీరు? చాలా బాగున్నానండి. సో తెలుగు బాగానే ఆల్మోస్ట్ నేర్చుకున్నారా? ఆల్మోస్ట్ 70% అర్థమైతే అర్థమైపోతుందా అంతా? అర్థమవుతుంది. ఓకే ఓకే, డన్ డన్. సో బిగ్ బాస్ తర్వాత ఏంటి గుడ్ న్యూస్? ఐ మీన్ మీకు ఏంటి బాగా అడ్వాంటేజ్ అయిందా బిగ్ బాస్ అనేది? అక్కడ అడ్వాంటేజ్ అయింది. బిగ్ బాస్ అయి నేను వెళ్ళిందే కొంచెం ఎక్స్పీరియన్స్ కాగి, అంటే నేను ఎలా అక్కడ లైఫ్ లీడ్ చేస్తాను వితౌట్ మొబైల్, వితౌట్ ఫ్రెండ్స్ ఎలా లీడ్ చేస్తాను, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ యా, గుడ్. వాట్ అబౌట్ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్? దాని అంటే వన్ ఇస్ ఫైన్. మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో వాట్ అబౌట్ ఇక్కడికి వస్తే, ఇప్పుడు తెలుగులో వస్తే వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అంటారా? తక్కువ. ఓకే, సో బేసికల్లీ మీరు మోడలింగ్ నుంచి స్టార్ట్ అయినట్టున్నారు కదా జర్నీ. ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఉందా మైండ్ లో? లేదు లేదు లేదు, మోడలింగ్ 5 years చేశాను. తర్వాత నాకు అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో యాక్టింగ్ ఏం కావాలి, యాక్టింగ్ కావాలి. సో డ్రామా 2 years చేసి తర్వాత యాక్టింగ్ సీరియల్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో మీరు ఓన్ గా ఇప్పుడు క్లోతింగ్ బ్రాండ్ ఏమన్నా పెట్టారా? సారీ అంటే SORY సారీ క్లోతింగ్ బ్రాండ్ ఉంది. అంటే మీ బ్రాండ్ మీరే ప్రమోట్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ లో? అంటే ఐ మీన్ నార్మల్లీ ఇన్స్టాగ్రామ్ లో మీ క్లోతింగ్ అంతా మీ నుంచి వచ్చింది? అది స్టేక్స్ అన్నమాట. అంటే అందరూ స్టేక్స్ లో ఉన్నారు. సో అంత ప్రమోషన్స్ లేదు. మేము చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 95% ఎక్స్పోర్ట్ అవుతుంది. సో 5% అంతే ఇండియన్ మార్కెట్ వస్తుంది. అండ్ వాట్ అబౌట్ దర్శ్ ప్రొడక్షన్స్? దర్శ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఐశ్వర్య రామకృష్ణన్, సో షీఈస్ లీడింగ్ యాజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అంటే అక్కడ బెంగళూరులో చాలా అడ్వర్టైజ్మెంట్ మేము చేస్తాను. ప్రొడక్షన్ హౌస్ అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కాదు, అది అడ్వర్టైజ్మెంట్ ప్రొడక్షన్. సో మేము చాలా బ్రాండ్స్ అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని చేస్తూనే ఉంటాను. సో కమింగ్ టు జగదాత్రి, కంగ్రాచులేషన్స్ మీకు. ఐ మీన్ 700 ఎపిసోడ్స్ దాటింది టాప్ లో. ఐ మీన్ ఫస్ట్ వీక్ నుంచి ఆ రేటింగ్స్ అదిరిపోతున్నాయి అని చెప్పి. అవును, సినిమాకి ఏమాత్రం తీసుకోకుండా సినిమాకి ఈక్వాలెంట్ గా సీరియల్ తీయడం, యాక్షన్ సీక్వెన్స్లు కానీ, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కానీ. అది నా లక్ అంతా అనిపిస్తుంది. ఎందుకంటే జగదాత్రి మైల్ స్టోన్. అనదర్ 5 to 6 years నేను సర్వైవ్ అవ్వడానికి. సో ఇది మైల్ స్టోన్ నాకు. సో ఇక్కడ తెలుగులో ఫస్ట్ సీరియల్ అంటే ఫస్ట్ సీరియల్. సో ఏమన్నా కొంచెం ఎర్లీ డేస్ లో ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా? ఈ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ, లేదంటే కల్చరల్ డిఫరెన్సెస్? కామన్ గా ఉంటది అది. లాంగ్వేజ్ నాకు తెలుగులో ఒకటి వచ్చింది, అది అవునా ఓకే అంతే. తర్వాత ఓకే మాట్లాడి ఇప్పుడు ఓకే 70 to 80% నేను హ్యాండిల్ చేస్తాను. లేదు, బాగా మాట్లాడుతున్నారు. అదేమవుతుంది, ఇక్కడ 7 days షూస్ చేస్తా, తర్వాత కర్ణాటక వెళ్తాను. 7 days ఓకే, 7 days వరకు ఓకే, నాకు చాలా వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ వాష్ అవుట్, అన్ని సేమ్ థింగ్. నార్మల్లీ అంటే మనకి సీరియల్స్ అనగానే రూరల్ ఏరియాస్ లో ఫ్యామిలీస్ మాత్రం చూస్తారు అని అనుకుంటాం. బట్ అర్బన్ లో రేటింగ్స్ రూరల్ కి మించి వస్తున్నాయి అంట. కరెక్ట్, అవును దీనికి. అవును. సో మీరేంటి అనుకుంటారు సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇందులో సీక్రెట్ సాస్ ఏంటి? సీక్రెట్ ఫార్ములా ఏంటి అసలు? ఇప్పుడు అంటే ఇది మొనాటనస్ కాదు, అదే సేమ్ గొడవ, అదే సేమ్ ఫ్యామిలీ మ్యాటర్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత మీరు వెబ్ సిరీస్ ఎలా చేస్తారో వాళ్ళు అలా చేస్తున్నారు. సో అండ్ సెకండ్ థింగ్, క్యూరియాసిటీ. చాలా మంది నాకు అడుగుతారు, ఏమవుతుంది, నేను చూశాను సార్ మీరు ఇది చేసింది అది చేసింది ఏమవుతుంది అన్ని. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా మంది నాకు మాట్లాడతారు. అంటే క్యాబ్ లో మాట్లాడతారు, ఎయిర్పోర్ట్ లో మాట్లాడతారు, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది, నేను డైలీ చూస్తాను మీకు తెలుసా అంత. సో మనకు అది ప్రౌడ్ ఫీలింగ్. బట్ ఇది టీమ్ వర్క్, నా ఒకటే కాదు, బట్ హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్. సడన్లీ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీ మీద ఒక లవ్ ఫామ్ అయిపోయింది కదా ఆడియన్స్ లో, చూస్తున్న ఆడియన్స్ లో. సడన్ గా మీ డైరెక్టర్ వచ్చి లేదు క్యారెక్టర్ నెగిటివ్ చేసేద్దాం, మెయిన్ యాంటాగనిస్ట్ కేదారే అవుతారు అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? క్యారెక్టర్ డైరెక్టర్ ఈజ్ లైక్ అ మదర్. సో వాళ్ళు ఏం చేస్తారో అది నేను చేస్తా. ఛానల్ అండ్ డైరెక్టర్స్ ఆర్ లైక్ మదర్ టు అస్. సో ఏమవుతుంది, వాళ్ళు ఏం
చెప్తారో అది మేము చేస్తే అది యాక్టర్. వాట్ ఇఫ్ మిమ్మల్ని సజెషన్ అడిగితే, అంటే రెండు చాయిసెస్ చెప్పి జస్ట్ ఫ్రెండ్లీగా సో ఏం చేద్దామంటారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, నెగిటివ్ చేద్దామా లేదు ఇలా పాజిటివ్, మేల్ లీడ్ ఎలాగో మేల్ లీడ్ ఉండాలి కాబట్టి మేల్ లీడ్ మీరు లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళు లేరు, ఆల్టర్నేట్ లేరు, యాంటాగనిస్ట్ చేద్దామా లేదు ఇలా ఫీమేల్ మేల్ కలిసి ఉంటేనే బాగుంటుంది అని అడిగితే? జీ నెట్వర్క్ తెలుసు తెలుసు ఎలా రీసెర్చ్ అవుతుంది, ముందే ప్లాన్ క్రోర్స్ టుగెదర్ వాళ్ళు రీసెర్చ్ పెడతారు. సో అంత రీసెర్చ్ చేసిన తర్వాత మిమ్మల్ని అడగరు అంటారు. ఓకే, సీరియల్ వస్తుంది అంటే ఓన్లీ వన్ సజెషన్ కాదు, అది థౌసండ్స్ ఆఫ్ సజెషన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. సో అలా వర్క్ అవుతుంది మాజీ. సో ఇట్స్ వెరీ హార్డ్. సో జగదాత్రి ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చెప్పండి మీరు, అంటే కొంచెం. ఎప్పుడు జరుగుతూనే ఉంటది. మేము అంటే మేమేం అనుకుంటా ఇట్స్ జస్ట్ అ గాడ్స్ గ్రేస్. అది హెడ్ లో తీసుకుంటే అది చాలా అవుతుంది. సో మేమేమో ఇట్స్ లైక్ వి కమ్ విత్ జీరో, గో విత్ జీరో. సో ఏం చేస్తానో ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రాసెస్ లో, ఈ షూటింగ్ టైమ్ లో ఎవరైనా రూరల్ ఏరియాస్ లో షూట్ చేశారా? బాగా చేశారు కదా. అప్పుడు ఎవరైనా వచ్చి నేటివ్ మీకు మరి అంటే మరీ రూరల్ గా మాట్లాడతారు కదా నేటివ్ తెలుగు, నాకు తెలుసు అంటే మాట్లాడారు. నాకు అది కూడా ఎంజాయ్ చేస్తాను నేను, ఆ హార్ష్ షో అది కూడా ఎంజాయ్ చేస్తాను. సో బీయింగ్ ఏ మోడల్ ఏంటి మీరు, ఐ మీన్ మీ డైలీ వర్కౌట్ ప్రాసెస్ కానీ ఎలా మెయింటైన్ చేస్తారు ఆ ఫిజిక్ కానీ? అది ఏమవుతుంది, సి వర్కౌట్ అనేది అది ఇట్స్ జస్ట్ వర్కౌట్, జస్ట్ నాట్ అ డయట్. ఎవ్రీడే మేము అదే చేస్తాను. డయట్ అంటే ఎవ్రీడే ఇస్ అ డయట్ ఫర్ అస్. ఇంకా లైఫ్ స్టైల్ అంతా అలాగే మారిపోయింది. సో మోడలింగ్ వచ్చిన తర్వాత, బిఫోర్ మా లైఫ్ స్టైల్ వేరే, మోడలింగ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, డయట్ చాలా అయింది. సో ఈటింగ్ హెల్దీ అదెలా ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అదే వర్కౌట్ అంటే నేను చేస్తా, బట్ వీక్లీ 3-4 times నేను వర్కౌట్ చేస్తాను. సో ఐ మీన్ ఏదో వర్కౌట్ చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి కాకుండా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంతే చాలు. అవును అంతే కదా, రైట్? సి నాట్ బల్కియర్, నాట్ లైక్ ఏమవుతుంది, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు అలా అంటే వాళ్ళదే లైఫ్ వేరే. నాది వీఆర్ ఇన్ టు యాక్టింగ్. సో మేము హెడ్ టు టో అందంగా చూడాలి, లాంగ్ రన్ ఉండాలి. అవును, లాంగ్ రన్ ఉండాలి, చాలా ఉన్నాయి. సో అది వర్క్ చేయాలి. సో బేసికల్లీ కన్నడ ఆర్టిస్ట్స్ కి తెలుగు సీరియల్స్ కి ఏదో తెలియని ఒక సంబంధం ఉంది. ఎవ్రీవన్, ఎవరికి తెలియదు, బట్ మోస్ట్లీ కన్నడ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ ఆర్టిస్టులు అవుతారు, తెలుగు వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉంటారు. మీరేమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఎందుకు? కన్నడ వాళ్ళు మాత్రమే కాదు, గుజరాత్, ఇది ఒడిశా వస్తున్నారు, తమిళనాడు పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అన్నింటిలో వస్తున్నారు. బట్ ఎక్కువగా అంటే ఇప్పుడు సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు టాలీవుడ్ లో ఇక్కడ హీరోస్ ని అన్ని స్టేట్స్ లో ఆదరిస్తున్నారు, బయటకు వెళ్తారు. బట్ మోస్ట్లీ సీరియల్స్ కి ఏంటంటే ఎక్కువగా కన్నడిగాస్ వచ్చి ఇక్కడ సీరియల్స్ చేస్తూ ఉన్నారు. అది మీ అజంప్షన్. సి యాక్టర్ డజంట్ హ్యావ్ అ బౌండరీ, లాంగ్వేజ్ ఏమీ లేదు. సి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ యాక్టింగే చేయాలి మేము. సో వీళ్ళు కన్నడ అంటే మీరు రావడం లేదు కదా, అంటే డైరెక్ట్ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చి అడిగినంత మాత్రం ఎవరు ఆఫర్ ఇవ్వరు. సో ఇక్కడ నుంచి కాల్ వస్తేనే మీరు వస్తారు. బట్ ఏంటంటే తెలియకుండానే ఇక్కడ కూడా వీఆర్ లుకింగ్ ఫర్ కన్నడిగాస్. అంటే మేబీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ వైపు ఫోకస్ చేయకుండా, లేదంటే సీరియల్స్ కి కరెక్ట్ గా యాప్ట్ గా ఉండకపోవడం వల్ల, వాళ్ళు ఎక్కువ సినిమాల వైపు చూడడం వల్ల సంథింగ్ ఏదో జరుగుతుంది. అవునవునవును. అది అంటే ఇక్కడ చాలా మంది సినిమా అంతా, అక్కడ అలా లేదు, యాక్టింగ్ చేయాలి, అది కొంచెం చాలా ఉన్నాయి. సో ఎక్కడైనా పర్లేదు యాక్టింగ్ చేయాలి, అది ప్యాషన్ అవుతుంది. సో చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ ఐ మీన్ మీరు పర్సనల్ ఇప్పుడు ఈ గూగుల్ ఇదంతా వచ్చేయడం వల్ల చాలా మంది మెన్షన్ చేస్తున్నారు, హీస్ ఫ్రమ్ కన్నడ, హీస్ ఫ్రమ్ బెంగళూరు. చెప్పకపోతే అసలు ఎవరికి తెలియదు, తెలుగు వాళ్ళే అనుకుంటున్నారు. అవునవును. ప్రతి ఇక్కడ చాలా మంది తెలుగు నేర్చుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు ఇక్కడ. సో అలాగే జరుగుతుంది. సో రైట్ నో మీరు సినిమాలు ఏం చేస్తున్నారు ఏమన్నా? తర్వాత సినిమా వస్తుంది అంటే ఏమవుతుంది, మీకు తెలీదు, మోర్ దెన్ 4.5 to 5 lakhs నాకు దగ్గర అడ్వాన్సే ఉంది. ఒకటి 10,000 ఇచ్చారు, 25,000 ఇచ్చారు, అలాగే ఇస్తూనే ఉన్నారు. ఏమవుతుంది, ఓకే చేద్దాం, తర్వాత ఏమో అవుతుంది ప్రాబ్లం. అండ్ సినిమా ఈజ్ నాట్ లైక్ సీరియల్, అది బడ్జెట్ కావాలి, చాలా ప్లానింగ్ కావాలి. ఏమో it's just I'm just waiting for it. ఆ మూమెంట్ వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ నార్మల్లీ మీకు ఎవరైనా మెన్షన్ చేస్తూ ఉంటారేమో కదా, మీ కట్అవుట్ కి, ఫిజిక్ కి, మీ స్మార్ట్నెస్ కి సినిమా అయితే కరెక్ట్ ఉంటది అని చెప్పి ఎవరైనా గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారా? అందరూ చెప్తారు, బట్
ఓకే నేను సినిమాగే వెళ్ళిపోతాను ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు కదా మీరు, అంటే వీళ్ళు చెప్పింది నమ్మేసి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతే కరెక్టేనా లేదా అని. మీ ఫ్యాక్ట్ చెక్ లో అమ్మేసి వెళ్ళిపోవాలంటే నౌ మీకు చాలా కాంపిటీషన్ ఉన్నాయి. సెకండ్ వన్ మీకు అంత స్క్రిప్ట్ దొరికితే అది చేసుకొని ఇది చేయి ఎంత చెప్తారు. మీరు అన్ని కన్నడ డైరెక్టర్స్ అదే చెప్తారు, ఓకే మీ డేస్ ఏముంటుందో మేము చేసుకుంటాను, తర్వాత మేము చూస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తున్నారు, నాకు అంటే ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమవుతుంది, మేము ఇప్పుడు కన్నడలో ఒకటే చేస్తానంటే నా మార్కెట్ కన్నడలో ఉంటుంది, తెలుగులో చేసినప్పుడు ఇక్కడ కూడా మార్కెట్ ఉంటుంది. మేమేనారు తమిళ్ చేస్తే అక్కడ కూడా 3 మార్కెట్స్. మీరు ప్రొడ్యూసర్ చెప్పొచ్చు నా దగ్గర 3 మార్కెట్స్ ఉన్నాయి, ఇంత బడ్జెట్ వస్తుంది మీరు చేసుకోండి. సో ఆ ప్లేస్ ఉంటది. సో మోస్ట్లీ మీకు బాగా కనెక్టెడ్ ఎవరంటే జగదాత్రి యాజ్ పర్ స్క్రిప్ట్ మీకు బాగా కనెక్టెడ్ ఉంటారు. సో పర్సనల్లీ మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? అందరూ క్లోజ్. ఇక్కడ ఫ్యామిలీ లాగా ఉంటారు, ఎవరు ఆ యాటిట్యూడ్ ఏం లేదు ఇక్కడ. అదే నాకు కొంచెం అంటే ఇక్కడ ఫుల్ ఎవ్రీ వన్ వెరీ ఫ్యామిలీ లాగా ఉంటారు. సో చాలా చాలా క్లోజ్, వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. సో మోస్ట్లీ సెట్స్ అంతా ఉమెన్ తో ఎక్కువ నిండిపోయింది, సంథింగ్ ఉమెన్ పవర్ గురించి కాబట్టి సీరియల్ ఉమెన్ తో ఎక్కువ మంది ఉన్నారు. సో ఉమెన్ మధ్యలో ఒక స్మార్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఉన్న వల్ల ఏదన్నా ఐ మీన్ చెలికత్తల మధ్య గోపాలుడు లాగా ఎప్పుడైనా ఫీల్ అవుతారా? సరదాగా టీస్ చేయడం మిమ్మల్ని. ఇక్కడ ఏమవుతుంది, జగదాత్రి ఇస్ నాట్ లైక్ నార్మల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఫైటింగ్ చేస్తారు అండ్ హడావడిలో డైరెక్టర్ కూడా ఉంటారు, అలాగే ఆర్టిస్ట్ కూడా మేము కూడా ఉంటాము. అంత యోచించడానికి టైం లేదు ఇక్కడ. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా అండి? సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ లైఫ్ నౌ. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ యునో ఇది హోల్ వరల్డ్ కెన్ బి కనెక్టెడ్ విత్ ఇన్ అ మినిట్. సో సోషల్ మీడియా ఇస్ నెక్స్ట్ బూమింగ్ ఏంటి అంటే సోషల్ మీడియా. బట్ నెగిటివ్ వేస్ లో వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఒకటి వెళ్ళిన తర్వాత సేమ్ థింగ్ అండ్ యువర్ ఇన్సైడ్ అండ్ మై ఇన్సైడ్ ఆల్సో నెగటివ్ అండ్ పాజిటివ్ ఇస్ ఆల్వేస్ దేర్. సో మేము ఏం తీసుకుంటానో అదే లైఫ్ అంతే. సో ఇక్కడ టాలీవుడ్ లో మీకు బాగా మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? టాప్ 3 చెప్పండి. సో మహేష్ బాబు ఉన్నారు, చాలా మంది. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే ఏ మూవీ నుంచి ఇష్టం? పుష్ప నుంచా? ఇంకా పుష్ప నుంచి కాదు, ఇది రేస్ గుర్రము, బెంగళూరులో చూస్తూనే ఉంటాను అన్ని మూవీస్ అండ్ నెక్స్ట్ లెవెల్ మూవీస్. అంటే మోస్ట్లీ ఆయన గురించి చెప్పేది ఏంటంటే కేరళలో ఆయన అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ అంటారు, ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది అని అంటారు. బట్ కన్నడలో కూడా ఐ మీన్ బెంగళూరులో కూడా ఆ రేంజ్ ఉందా? బెంగళూరులో అన్ని లాంగ్వేజ్ చూస్తారు. మీకు తెలిసి అంటే మీకు మహేష్ బాబుకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అలాగే అక్కడ చాలా మంది అంటే అన్ని లాంగ్వేజ్ చూస్తారు. సో బెంగళూరు ఇస్ నాట్ జస్ట్ కర్ణాటక ఆర్ కన్నడ సిటీ, ఇట్స్ లైక్ యునో ఎనీ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ అదర్ లైక్ స్టేట్స్ ఓన్లీ. అంటే మేము కూడా ఇప్పుడు కన్నడలో యష్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, యష్ గారికి. ఇప్పుడు చూసుకుంటే రిషబ్ శెట్టి గారికి ట్రిపుల్ ఆర్ అంటున్నారు ఇప్పుడు, రిషబ్ గారు, రక్షిత్ గారు, వీళ్ళందరినీ. ఈవెన్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంతమంది బ్యాడ్ ఫీల్ అయ్యారు. సుదీప్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ మా అందరం ఒకటే. అవును ఆల్ ఇండియన్స్. మేము అంటే మీరు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత లేదంటే మీరు యుఎస్ వెళ్తే అక్కడ మీరు ఇండియన్ ఆగి అంటారు, తమిళ గాయ్, సౌత్ గాయ్, నార్త్ గాయ్ అలా అన్నారు. సో మేము అండ్ ఇండియన్ సినిమాస్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చెప్తారు. సో should be proud Indian. సో ఇప్పుడు ఐ మీన్ అదర్ దెన్ యాక్టింగ్ ఏదైనా ఉందో మీ మైండ్ లో? అంటే డైరెక్టర్ గానీ, అంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, సో మీ మైండ్ లో ఏమన్నా ఫిల్మ్ మేకర్ ఇలాగా డైరెక్టర్ గానీ రైటర్ గానీ ఈ కైండ్ ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? అంత ఆలోచన లేదు. మేము యాక్టింగ్ ఇక్కడ అంటే డైరెక్షన్ అంటే సర్ ఏం చేస్తారో అది ఖాళీ చూసుకుంటేనే చాలు, అలా చేస్తున్నారు. మీరు ఒకసారి చూడాలి అంటే మా భార్గవ్ సార్ ఎలా చేస్తారు, ఎలా మేకింగ్ ఉంటది, నెక్స్ట్ లెవెల్. ఆయన కూడా యంగ్స్టరే కదా, సో మేబీ ఈ రెండు ఆలోచనలు కలుస్తున్నాయి. అవును, ఆ పవరే వేరే. అంటే నార్మల్లీ ఒక కామన్ గా మన యూత్ కోసం మీరు అయితే ఏం టిప్స్ చెప్తారు ఫుడ్ విషయంలో కానీ, లేదంటే డైట్ ఎస్పెషల్లీ ఏం కట్ చేయమంటారు? కార్బ్స్, షుగర్, సాల్ట్ కట్ చేయాలి. కొంచెం కట్ చేయాలి, బట్ షుగర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. కార్బ్స్ అంటే మేము అలవాటు అన్ని కార్బ్స్, చపాతి, ఇది రైస్, అన్ని
కార్బ్స్ కొంచెం కట్ చేస్తే బాగుంటది. అవును. సో ఒకవేళ రైస్ తిన్నా ఇంత తింటే ఇంత కర్రీ తినమని ఏదో చెప్తూ ఉంటారు చాలా మంది. సో అలా ఫాలో అవుతారా? అవ్వదు, అంత అవ్వదు. బ్రౌన్ రైస్ కొంచెం ఓకే, so అలాగే షిఫ్ట్ చేయాలి. మీరు అసలు మొత్తం రైస్ ఇవన్నీ అవాయిడ్ చేస్తారా? ఆల్మోస్ట్ చేస్తాను, బట్ అంత ప్రొడక్షన్ లో దొరకదు కదా మీకు. ప్రొడక్షన్ ఇప్పుడు 10 మా days అసిస్టెంట్ చేస్తారు, మా అసిస్టెంట్ చేస్తారు. అడిగితే చేస్తారు బ్రౌన్ రైస్ కానీ. నా డయట్ ఎక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డయట్ చేస్తా. అంటే మీ హెయిర్ చాలా బాగుంది చూడడానికి. మాకు ఏమైనా హెయిర్ టిప్స్ చెప్తారా? హెయిర్ టిప్స్ ఏం లేదు, ఇది జెనెటిక్ అంతా అనుకుంటా, ఎందుకంటే మా డాడీ కూడా అంత బాల్ లేదు, సో వాళ్ళే జెనెటిక్. నాకు మీరేం కేర్ తీసుకోరా? అంత కేర్ లేదు, అంటే చాలా మంది ఓ ఇది తీసుకుంటా అది తీసుకుంటా, సీరం పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అంత కాదు. చాలా చాలా కేర్ చేస్తేనే కొంచెం అది ఊడిపోతుంది అంటారు. ఊడిపోతుంది. మీరు అలాగే వదిలేయాలి, అది అది పాడి వస్తుంది. సో జగదాత్రి ఇప్పుడు అందరూ అంటున్నారు 1000 ఎపిసోడ్స్ అలాగే ఇయర్ అవుతుంది, 2000 వరకు పక్కా వెళ్తుంది అని అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు ఉన్నారా? See, 2000 నాకు నంబర్ తెలీదు, సో ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అ క్వశ్చన్. మీరు 10th లో చదువుతున్నారు, మీకు నాకు 100 కావాలి అంటే అవ్వదు. యూ షుడ్ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఓకే నేను స్టడీ చేస్తా ఇప్పుడు, ఓకే నేను ఆర్ట్ కొంటా, అలాగే ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నైస్ నైస్. సో వాట్ అబౌట్ అంటే ఒక 10 years తర్వాత జగదాత్రి అని మీ మైండ్ లోకి రాగానే మీకు కానీ ఏ ఇన్సిడెంట్, ఏ సీన్, ఏ మెమరీ గుర్తొస్తుంది? లైఫ్ టైం మెమరీ ఇదెల్ల. ఏ మెమరీ లైఫ్ టైం ఇది అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ ఉంది? నేను చెప్తా, ఎందుకంటే మేము అంటే నాకు అదొక డ్రీమ్ ఉంటది, నేను అంటే ఫైట్ చేయాలి, హీరో లాగా ఫైట్ చేయాలి, అది ఇది అన్ని ఇక్కడ దొరుకుతుంది మీకు. అంటే మీరు యూఆర్ జస్ట్ లివింగ్ విత్ దట్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ లాగా అన్ని చేస్తున్నాను కదా, అది చాలా హీరోయిజం ఫుల్ఫిల్ అవుతుంది నాకు ఇన్సైడ్ లో. సెట్స్ లో ఏమని పిలుస్తారండి? దర్శన్ అంటారా, కేదార్ అంటారా? కేదార్ చాలా మంది. ఓకే, ఇంకా అలవాటు పడిపోతున్నారు ఆ క్యారెక్టర్ లోకి. నైస్ నైస్. సో ఇక్కడ సీరియల్, ఇప్పుడు మన తెలుగు సీరియల్ ని మీ ఇంటి దగ్గర ఎవరైనా చూస్తారా? లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చాలా మంది చూస్తారు, బెంగళూరులో చాలా మంది చూస్తారు. తెలుగు ఆల్మోస్ట్ అర్థం అవుతుంది అక్కడ కూడా? అర్థమవుతుంది. అండ్ వాళ్ళు అంటే చాలా మంది చూస్తారు, నాకు తెలీదు, బట్ నేను అడిగినప్పుడల్లా నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసాను చెప్తారు. ఓ ఓకే. ఆర్ యూ సింగిల్ అండి? అవును, 100% అంటారా? 100% ఫ్యాన్స్ కోసం చెప్తున్నారు ఆ మాట? లేదు సింగిల్ అండ్ హ్యాపీ. సింగిల్ అండ్ హ్యాపీ అన్నారు. సింగిల్ అండ్ హ్యాపీయా? మీరు చెప్పింది ఎలా ఉందంటే కమిటెడ్ అయితే హ్యాపీగా ఉండవు అన్నట్టు చెప్పారు. అలా కాదు, నాకు అంటే సింగిల్ గా ఉండడం కూడా హ్యాపీగా ఉంది. అవును. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటది, మీకు లేదా నాకు లేదా, అందరికీ ఉంటది, సేమ్ కామన్ థింగ్ అది. సో ఇప్పుడు ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ ని, ఐ మీన్ రేపొద్దున వస్తారు కదా, బట్ మీ మైండ్ లో ఒక చిన్న ఉంటది కదా, ఓకే ఉంటది కదా చిన్న లిస్ట్, ఏంటి ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది. సో ఏమున్నాయి మీ మైండ్ లో? అమ్మాయి ఎలా ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్? కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి, అంటే మెచ్యూర్డ్ గా థింక్ చేయాలి, చాలా ఉంటది బ్రో. అండ్ అన్ని ఫుల్ఫిల్ అవ్వదు, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ గో. మోస్ట్లీ మీ అటెన్షన్ ని గ్రాబ్ చేయాలంటే ఏం ఉండాలి అమ్మాయిలు? అంత లేదు, అంత అటెన్షన్ వద్దు నాకు. నాకు తెలిసిపోతుంది ఎవరెవరు ఎలాగా. సో యువర్ సింగిల్ అండ్ హ్యాపీ. సో ఈ ఫేజ్ లో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నారా? లేదు ఫేజ్ మారినా పర్లేదా? అంత హడావుడి లేదు, కొన్ని రోజులు నాకు కావాలి అలా లేదు, ఆరామ్సే. మ్యారేజ్ అంటే చాలా టైం పడుతుంది, అయితే చాలా ఇయర్స్ ఉందేమో మేబీ. తెలీదు మైండ్ లో ఏమవుతుందో జరుగుతుంది అంతే. 2026 రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? రెజల్యూషన్ ఏం లేదు, ఏం తీసుకుంటారు, అదే సేమ్ రెజల్యూషన్స్. ఓకే ఏమో చేయాలి అంతనే. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది, రెజల్యూషన్ ఎందుకంటారు. అవును. సో ఐ మీన్ ఈ సక్సెస్ తర్వాత మీకు లైఫ్ లో ఇంతకు ముందు ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయా? గట్టిగా దెబ్బ చాలా ఉన్నాయి. చాలా సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్స్ అ కామన్ థింగ్, రెండు కాయిన్ లో హెడ్ టాస్ లాగా. సో వీ షుడ్ జస్ట్ టేక్ ఇట్. మీరు చాలా చాలా థింక్ చేస్తున్నారు, ఓకే నాకు ఇది అయింది అది అయింది అంటే మీరు యూ డోంట్ గో ఫార్వర్డ్. మీరు ఫార్వర్డ్ వెళ్ళాలంటే మీరు అదెల్లా మర్చిపోచి యూ షుడ్ జస్ట్ ఫర్గెట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. అది నా ఇది. అంటే సక్సెస్ నేర్పించింది ఒక లెసన్, ఫెయిల్యూర్ నేర్పించిన ఒక లెసన్ ఏమైనా ఉన్నాయి అలాగా? అన్ని లెసన్ బ్రో, ఎవ్రీడే ఇస్ ఎ లెసన్. మీ సక్సెస్ ఫెయిల్యూర్ ఏమేమి వచ్చినా యూ హ్యావ్ టు బి సేమ్.
సో అది లాంగ్ టర్మ్ గో మీకు సో ఇస్ దేర్ ఎనీ లైఫ్ ఫిలాసఫీ అంటే మీరు ఫాలో అయ్యే ఒక ఐడియాలజీ, మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది? జస్ట్ వర్క్, దెర్ ఇస్ నో లైక్ యునో మీరు ఏం అవుతుంది, ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో, యూ షుడ్ నాట్ థింక్ దట్, జస్ట్ వర్క్. మీరు కర్మయోగి చూసారా, అలాగా. అవును, జస్ట్ వర్క్. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, కర్మ ఆర్ డెస్టినీ? గాడ్ అండ్ కర్మ. గాడ్ అండ్ కర్మ. డెస్టినీ లక్కెల్లా అది వస్తుంది, అది క్వశ్చన్ మార్క్. బట్ ఈ రెండు మీరు లైఫ్ లో తీసుకొని వెళ్ళాలి. అంటే కర్మ ఇన్స్టెంట్ రిటర్న్ అనుకుంటారా మీ దృష్టిలో? లేదు, అది ఎప్పుడు లాంగ్ టర్మ్ లో, లాంగ్ రన్ లో వస్తుంది. ఇన్స్టెంట్ ఏమో, సమ్ పీపుల్ గెట్ ఇన్స్టెంట్లీ, సమ్ పీపుల్ గెట్ ఆఫ్టర్వర్డ్స్. బట్ మీరు కర్మ అంటే మీరు ఏం చేస్తారో అది. సో ఈ దర్శ అయితే కర్మయోగి. కర్మయోగి 100%. అబ్జర్వ్డ్ మీ ఇన్స్టాగ్రామ్ లో అయితే వెరీ గుడ్ బిలీవర్ అనమాట అయితే. అవును. సో లీజర్ టైమ్ లో ఏంటి, ట్రావెలింగ్ ఇలాంటి ఏమైనా ఇంట్రెస్ట్స్ ఉన్నాయా? ట్రావెలింగ్ ఉన్నాయి, బట్ అంత సోషల్ మీడియా కాదు, నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. ఐ ట్రావెల్ బట్ పోస్ట్ చేయరు. ఐ లుక్ ఆఫ్టర్ బిజినెస్. అదే బ్రెయిన్ లో ఉంటుంది. సో తర్వాత ఏం లేదు. సో ఎంటర్ప్రెన్యూర్ గా మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? అంటే ఏదన్నా రతన్ టాటా. ఓకే ఓకే. అవునవును, 100%. అంటే వాళ్ళు ఎథిక్స్, సో చాలా మంది ఫాలో అవుతున్నారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. ఈవెన్ టిల్ డేట్ నేను చాలా మంది మేమర్స్ కానీ వాటిలో షేర్ చేసినప్పుడు, టాటా మోటార్స్ ఒక కార్, ఏదైనా చిన్న కార్ అయి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయినప్పుడు దానికి డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది, వేరే కార్తో ఎక్కువ అవుతుంది అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు కంపేర్ చేసి. టాటా ఎంత స్ట్రాంగ్ అంటే మనం కస్టమర్స్ నే కదా అచీవ్ చేయాలి, వాళ్ళ హార్ట్స్ నే కదా అచీవ్ చేయాలి. అవునవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ జస్ట్ టాటా మోటార్స్, టాటా ఇస్ లైక్ ఎవ్రీవేర్. టీసీఎస్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ఇండియాకి చాలా పెద్ద సర్వీస్ చేస్తున్నారు. సో యు వాంట్ బి ఫ్యూచర్ రతన్ టాటా లైక్ దర్శ్ టాటా? ఓ one or the other day. Okay, yeah. Thank you so much, and thank you so much for your valuable time. I wish you all success, and thank you so much. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.